హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 Pro దీనిలో MIUI Mix 20.11.2 బీటా వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని రివ్యూ చూద్దాం ఈరోజు వీడియోలో. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి MIUI Mix వర్షన్ వచ్చేసి 20.12.2 బీటా వర్షన్ అండి. ఇది MIUI బేస్డ్ వర్షన్ వచ్చేసి 12.3 Android 10 మీద రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఫస్ట్ 11/2020 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో స్టాక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా కూడా చాలా బాగుంది. దీనిలో యాప్ వాల్ట్ ఉంది కదా, యాప్ వాల్ట్ అయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన యాప్ వాల్ట్, మన ఇండియన్ వేరియంట్ యాప్ వాల్ట్ అయితే కాదు, ఇది చైనీస్ వేరియంట్. ఇక్కడ ఉంది కదా, నేను బ్లూటూత్ డివైస్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, దాని ఛార్జింగ్ పర్సెంటేజ్, బ్లూటూత్ డివైస్ నేమ్ అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి. అట్లాగే ఇక్కడ హెల్త్ యాప్, ఇది దాని షార్ట్ కట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. ఎన్ని క్యాలరీస్ కట్ అయినాయి, ఎన్ని స్టెప్స్ వాకింగ్ చేసాం, ఇదైతే ఇక్కడైతే చూపిస్తుంది మనకి. నెక్స్ట్ పోతే ఇక్కడ ఉంది కదా డాష్ బోర్డ్ అండి. ఇది ఇక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఉంది కదా స్క్రీన్ ఆన్ టైము, నెక్స్ట్ డే స్క్రీన్ లిమిట్ ఉంది కదా, స్క్రీన్ లిమిట్ కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. పర్ డేకి ఎన్ని అవర్స్ అయితే మనం యూజ్ చేసుకోవాలి ఏంటనేది, మనం డేలో ఎంతసేపు మొబైల్ యూజ్ చేసాము, యూసేజ్ ఏంటి అనేది, ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ అనేది మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో చూపిస్తుంది ఫస్ట్. నెక్స్ట్ పోతే ఇక్కడ డైలీ స్క్రీన్ టైం లిమిట్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే మనకి స్క్రీన్ టైం లిమిట్ అనేది మనం ఎన్ని అవర్స్ ఏంటనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఏ కేటగిరీకి సంబంధించిన యాప్ మనం ఎన్నిసార్లు యూజ్ చేసాం, ఎంత టైం యూజ్ చేసాం అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి. ఏ కేటగిరీకి సంబంధించిన యూజ్ చేసాం అనేది కూడా ఉంటుంది ఇక్కడ. వ్యూ మోర్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ చూస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ టూల్స్కి సంబంధించిన యాప్స్ నేను 1 hour 36 minutes యూజ్ చేశాను, మిగిలిన మనం ఎంతసేపు యూజ్ చేసాం ఏంటనేది చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడేమో నేమ్స్, అది ఇది వచ్చేసి పర్ డేలో మనం ఎన్నిసార్లు స్క్రీన్ అన్లాక్ చేసాం, స్క్రీన్ ఎన్నిసార్లు లాక్ చేసాం ఇది చూపిస్తుంది చూసారా. ఇక్కడ అన్లాక్ 39 times ఆన్ December 9th చూపిస్తుంది చూసారా. ఇలా అన్నమాట మనకి ఏ టైంలో యూజ్ చేసాం కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇదైతే బాగుంది. ఇక్కడ నెక్స్ట్ పోతే OnePlus మొబైల్లో అయితే కనుక జన్ మోడ్ అని ఉంటుంది, అదే వీళ్ళు మార్చి దీనిలో ఫోకస్ మోడ్ అని ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ ఎన్ని మినిట్స్ అయితే మినిట్స్ మనం ఇక్కడ సెట్ చేసుకుని దీన్ని టర్న్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ అడుగుతుంది చూసారా. అంత టైం అయితే మనకి ఆటోమేటిక్గా ఫోన్ అనేది పుట్ డౌన్లో ఉంటుంది, అంటే ఫోన్ అనేది ఆన్లోనే ఉంటుంది కానీ స్లీప్ మోడ్లో ఉంటుంది. కాకపోతే నోటిఫికేషన్స్ అవన్నీ మనకి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఫోన్ అలా ఉంటుంది. మనం ఈ టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ కానీ ఇవి కానీ మన ఫోన్కి అయితే కనిపిస్తాయి అనమాట. ఇది ఒక కొత్త ఆప్షన్. క్యాలెండర్ విన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు మనకి. నోట్స్ మనం ఏమన్నా అదే ఏదైనా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలన్నా, వర్డ్స్ కానీ ఏమన్నా టైప్ చేసుకోవాలన్నా ఇక్కడైతే మనం టైప్ చేసేసుకోవచ్చు. యాప్ వాల్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే రీసెంట్ ఇవి ఉన్నాయి కదా యాప్స్, టూల్స్ ఇవి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీనిలో. పోతే పక్కన మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి 12.5 అప్డేట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు అని అంటున్నారు. మరి ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారో తెలీదు. కాకపోతే ఈ వాల్యూమ్ సెంటర్ అయితే చాలా బాగుంది. చూస్తానికి మనకి ఐఫోన్కి ఎలా అయితే ఉంటుందో మంచి iOS లుక్ అయితే కనిపిస్తుంది మనకి. బాగుంది కదా. మన MIUI 12లో అయితే ఇక్కడ వాల్యూమ్ సెంటర్ ఇక్కడ నుంచి స్వైప్ చేస్తే, ఇక్కడ స్వైప్ చేస్తే కింద ఉండేది అది ఆప్షన్. కాకపోతే వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పైన ఇచ్చారు. ఇదైతే కొంచెం అలవాటు అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే మనం మోడ్ అది మార్చుకోవచ్చు. ఇక్కడ కావాలంటే కనుక మనం మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోవచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ బాగుంది కదా, ఇదైతే ఆప్షన్ కొత్తది బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి అట్ ద సేమ్ టైం డ్యూయల్ 4G అయితే వర్క్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ వర్క్ చేస్తుంది, వైఫై పనిచేస్తుంది, హాట్స్పాట్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఆల్రెడీ దీనిలో ఇన్బుల్డ్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. దీని గురించి సపరేట్గా మాట్లాడేదంటూ ఏముండదు. మామూలుగా మనకి పోకో F1లో అంటే ఆల్రెడీ మొబైల్లో ఉన్నది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. దీనిలో అయితే కనుక మనకి బిల్డ్తో పాటే నార్మల్గా బేస్డ్ మామూలు స్టాక్ MIUI OSలో కూడా మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇక్కడ ఉంది కదా, మన నోటిఫికేషన్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ షేడ్ అయితే మనకి రావాలి అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, వీటిలో మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏం వద్దు అవసరం లేదు అనుకుంటే కనుక నన్ను కొట్టేసేసి క్లోజ్ చేసేసేయచ్చు.
ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ యానిమేషన్ ఉంది కదా, ఇవి కూడా దీనిలో 3 టైప్స్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, గ్లో, ఫ్లో, వేవ్ 3 అయితే ఇచ్చారు మనకి. ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం వాటిని. ఇక్కడ ఉంది కదా, ఫ్లో అయితే మనకి డిఫాల్ట్ గా ఉండేది. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఇది మనం కనెక్ట్ చేస్తే మన MI 12లో ఎలా అయితే ఉంటుందో నార్మల్గా అలాగే ఉంటుంది. ఇంకోటి మార్చి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, గ్లో ఉంది కదా, ఇది కనెక్ట్ చేస్తే ఎలా అయితే కనిపిస్తుంది మనకి. వేవ్ ఉంది కదా, ఇది బాగుంటుంది. చూసారు కదా, ఇది ఫుల్గా ఛార్జ్ అయితే మనకి గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, నోటిఫికేషన్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, దీనిలో కంట్రోల్ సెంటర్ స్టైల్ ఉంది చూసారా. దీనిలో మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి మనకి MI 11లో ఉండే కంట్రోల్ సెంటర్. ఇక్కడ 12కి వచ్చేసరికి మనకి ఇక్కడైతే కొత్తగా ఉంటుంది. దీన్ని అయితే మనం సెర్చ్ చేస్తే ఇటు పక్కన అయితే మనకి కంట్రోల్ సెంటర్ ఇలా వస్తుంది, ఇటువైపు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి మనకి. ఇదైతే కొత్తగా ఉంది. కింద మనకి ఉంది కదా స్విచ్ కంట్రోల్ సెంటర్ సైడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇటు పక్కన అయితే కంట్రోల్ సెంటర్ మనకి ఇటువైపు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనకి సెలెక్ట్ యాప్స్ కూడా కొత్తగా ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ చూడండి, స్మార్ట్ డివైస్ మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉంది కదా, డివైస్ ఏమైనా ఉంటే కనుక మన నోటిఫికేషన్ సెంటర్లోనే ఇక్కడే కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడే మనకి నోటిఫికేషన్ సెంటర్లో అయితే మనకి మన స్మార్ట్ డివైస్ ఏదైనా కనెక్ట్ చేసి ఉంటే మన ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, దీనిలో యాప్ నోటిఫికేషన్స్ ఉంది ఆప్షన్ చూడండి. దీనిలో యాప్స్ అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ క్రోమ్ గురించి మాట్లాడుకుందాం. క్రోమ్ లో మనం ఏమన్నా నార్మల్ గా యూజ్ చేసినప్పుడు అన్వాంటెడ్ యాడ్స్ కానీ చెత్త కానీ చెదారం కానీ చాలా ఉంటాయి దానిలో. క్రోమ్ లో ఏమన్నా మనం వర్క్ చేసేటప్పుడు దానిలో మనకి ఆ చెత్త చెదారం ఏమన్నా రాకుండా ఉండాలి అంటే కనుక నోటిఫికేషన్స్ ఉంది కదా, నోటిఫికేషన్ లో జస్ట్ దీన్ని టర్న్ ఆఫ్ చేసేస్తే దీనికి సంబంధించిన చెత్త చెదారం ఏమి మన ఫోన్ లో అయితే డిస్ప్లే అవ్వవు. ఈ ఫీచర్ అయితే చాలా మంచిది. ఇక్కడ ఉంది కదా, దీనిలో లాక్ స్క్రీన్ లో నోటిఫికేషన్స్ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అట్లాగే ఇక్కడ ఫ్లోటింగ్ విండో ఉంది కదా, ఫ్లోటింగ్ విండోలో కూడా మనం ఏ యాప్స్ కావాలి ఏ యాప్స్ అయితే వద్దు అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, యాప్ నోటిఫికేషన్స్ ఉంది కదా, యాప్ నోటిఫికేషన్స్ లో ఈ యాప్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవి మనకి కనిపించొద్దు అనుకుంటే కనుక ఇక్కడైతే టర్న్ ఆఫ్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ క్రోమే ఉంది, క్రోమ్ లో మనం ఏదైనా యూజ్ చేసుకుంటే కనుక ఏదైనా యాడ్స్ మనకి తెలియకుండానే మన దానిలో అయితే ఇన్స్టాల్ అయిపోతాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఆప్షన్, దీని అయితే మనం టర్న్ ఆఫ్ చేసేస్తే యాడ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మన ఫోన్కి అయితే మన నోటిఫికేషన్ సైడ్ లో అయితే కానీ మనకు కనిపించవు. ఇదొక ఆప్షన్. ఇక్కడ ఉంది కదా, యాప్ వాల్ట్ ఉంది కదా, మన స్క్రీన్ ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇప్పుడు రైట్ సైడ్ లో ఇక్కడ మనకి యాప్ వాల్ట్ అయితే ఓపెన్ అవుతుంది కదా. అట్లా కాకుండా గూగుల్ ఫీడ్ కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడే. రీసెంట్ యాప్స్ కానీ ఏమన్నా కావాల్సింది కానీ జస్ట్ ఇలా స్వైప్ చేసి నేను ఇక్కడ నుంచి యూజ్ చేసేసుకుంటాను. అట్లా కాకుండా గూగుల్ ఫీడ్ అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా గూగుల్ ఫీడ్ ఓపెన్ అయిపోతుంది. ఉంది కదా, ఏదైతే గూగుల్ ఫీడ్ ఉంది కదా, డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని కూడా ఆన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్ యాప్ ఉంది చూసారా, ఇది కూడా వర్క్ చేస్తుంది. మనకి యాప్స్ ఏ కావాలంటే అవి అయితే మనం హైడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీలో ఫేస్ అన్లాక్ అయితే వర్క్ చేస్తుంది, ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఉంది కదా, ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ అయితే ఓన్లీ టెస్టింగ్ కోసమే ఆన్ చేశాను. మామూలుగా అయితే K20 Proలో ఫేస్ అన్లాక్ వాడటం అంత మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే మనం ఫేస్ అన్లాక్ చేసిన ప్రతిసారి పాపప్ కెమెరా అయితే ఆన్ అవుతూ పైకి లేస్తూ ఉండాలి. మనం యూజ్ చేస్తూ ఉంటే కనుక మోటార్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కాస్ట్ కూడా మనం బేర్ చేయలేము. అందుకని మ్యాక్సిమం ఫేస్ అన్లాక్ యూజ్ చేయకుండా ఉండటమే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ప్రైవసీ ప్రొటెక్షన్. ఈ ఆప్షన్ అయితే చాలా మంచి ఆప్షన్ ఇది. ఎందుకంటే మొబైల్లో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియకుండా కానీ ఫర్ సపోజ్ బ్లోట్వేర్ కానీ వైరస్ కానీ హ్యాకింగ్ సంబంధించిన ఫైల్స్ కానీ అలాంటివి ఏమన్నా కనుక మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక ఇదైతే మనకి అక్కడ డిఫెండర్ లాగా వర్క్ చేసి మనకైతే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ యాప్ ఈ పర్మిషన్ అడుగుతుంది, ఇవ్వమంటారా వద్దా అని చెప్పి మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే చాలా మంచి ఫీచర్. ఇంక్లూడింగ్
ఇంక్లూడింగ్ మనం గూగుల్ కెమెరా యూస్ చేసినప్పుడు కూడా గూగుల్ కెమెరా లొకేషన్ అడుగుతుంది అనుకోండి మనల్ని, లొకేషన్ యాక్సెస్ అడిగినప్పుడు కూడా మనకి గూగుల్ కెమెరా లొకేషన్ యాక్సెస్ అయితే అడుగుతుంది. ఇవ్వనా వద్దా అనేది కూడా మనకి ఎస్ఆర్ నో అనేది మనకి ఆప్షన్ అడుగుతుంది. ఇదైతే చాలా బాగుంది, ఇదైతే మంచి ఆప్షన్, నాకైతే నచ్చింది. నెక్స్ట్ ప్రొడక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఉంది కదా యాప్ లాక్ ఉంది, యాప్ లాక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే హైడ్ యాప్స్ ఉంది కదా, హైడ్ యాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. డ్యూల్ యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డ్యూల్ యాప్స్ కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మనం. సెకండ్ స్పేస్ ఉంది కదా, ఇది కూడా మంచి ఆప్షన్. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం అయితే టర్న్ ఆన్ అని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఫర్ సపోజ్ ఎవరన్నా మనం మొబైల్ అడిగినప్పుడు మనకి ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం మనకి ఇష్టం లేదనుకోండి, మన ఫోన్ అయితే మన పర్సనల్ డేటా వాళ్ళకైతే డిస్ప్లే చేయడం మనకి ఇష్టం లేదనుకోండి, ఈ సెకండ్ స్పేస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మన పర్సనల్ డేటా అయితే సపరేట్ గా ఉంటుంది, ఇదైతే సపరేట్ గా ఒక స్పేస్ అనేది ఉంది కదా, యాప్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది చూసారు కదా, సెకండ్ స్పేస్ అయితే ఓపెన్ అయింది. ఇదైతే ఇట్లా ఉంటుంది ఓపెన్ చేసుకున్నప్పుడు, ఇదైతే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మనకు సంబంధించిన విషయాలు కానీ మనకు సంబంధించిన యాప్స్ కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మొబైల్లో టెలిగ్రామ్ యాప్, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి ఇందాక. ఇది చూసారా, దీనిలో అయితే మనకు కనిపించట్లేదు. ఓన్లీ స్టాక్ యాప్స్ కానీ మనం కావాల్సిన సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ. సెకండ్ స్పేస్ లో మనకి ఈ యాప్స్ అయితే కావాలి, ఈ యాప్స్ అయితే కావాలి, ఈ అయితే వద్దు, ఈ అయితే సపరేట్ గా ఉంచుకోవాలనుకున్నప్పుడు అవి మాత్రం సపరేట్ గా సెట్ చేసుకుని మనం వాటిని అయితే సెట్ చేసి అలా ఉంచేసేయచ్చు. అంటే కొన్ని విషయాల్లో మన డేటా అనేది అవతల వాళ్ళకి ఇది అవ్వకూడదు అనుకున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పవర్ మెనూ ఉంది కదా, పవర్ మెనూ కూడా మనకి మార్చారండి. దీనిలో ఉంది కదా పవర్ మెనూ. మనకి ఇక్కడ రిజిస్టార్ట్ కిందకి స్వైప్ చేస్తేనేమో చూసారు కదా, యానిమేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది కదా. నేను కూడా ఈ బిల్డ్లోనే చూడటం ఈ ఆప్షను, ఐ మీన్ ప్రీవియస్ బిల్డ్లో కూడా ఉంది, కానీ ఈ యానిమేషన్ అనేది ఇంత పర్ఫెక్ట్గా లేదు. దీనిలో చాలా బాగుంది అసలు, చూసారు కదా. బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది దీనిలో, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ ఇవి కానీ చాలా బాగా ఇచ్చారండి. దీనిలో ఉంది కదా బ్యాటరీ యూసేజ్ కానీ ఏ యాప్ బ్యాటరీ ఎంతసేపు యూస్ చేసుకుంది ఇక్కడ ఉంది చూసారా. మన గ్రాఫ్ అయితే మెన్షన్ చేశాడు అక్కడ. బ్లూ కలర్ లో ఉన్నదేమో బ్యాటరీ యూసేజ్ అండి, గ్రీన్ కలర్ లో ఉన్నదేమో మనం ఛార్జింగ్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టామో ఆ టైం అనేది మనకి ఇక్కడ ఛార్జింగ్ లో కనిపిస్తుంది చూసారా. ఛార్జింగ్ అనేది గ్రీన్, ఇక్కడ డ్రైనింగ్ బ్యాటరీ ఉంది చూసారా. ఇక్కడ రెడ్ కలర్ లో ఎక్కడైతే ఉందో అది బ్యాటరీ డ్రైన్ అండి మనకి ఉంది కదా. ఏ యాప్ మనం ఎంతసేపు యూస్ చేసాము, ఎంతసేపు మనం ఇది చూసారు కదా, బ్యాటరీ యూసేజ్ ఏది ఎంత పర్సెంటేజ్ తీసుకుంది అది కూడా చూపిస్తుంది మనకి. పక్కన స్వైప్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ కొత్త ఆప్షన్ చూడండి, ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది, ఛార్జింగ్ ఎన్నిసార్లు పెట్టాం అనేది కూడా చూపిస్తుంది చూసారా మనం. ఇదైతే చాలా బాగుంది ఆప్షన్స్ కూడా. నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ ఉంది కదా, దీనిలో అయితే గేమ్ స్పేస్ ఉందండి, గేమ్ టర్బో ఉంది కదా. ఇదైతే మనకి ఇన్బిల్డ్ గానే ఇచ్చేసారు. దీనిలో మామూలుగా ఎంఐవిలో ఉంటుంది, దీని నుంచి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. గేమ్ టర్బో నుండి ఫ్లోటింగ్ అయితే ఉంది కదా, ఫ్లోటింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఫ్లోటింగ్ విండో తెలుసు కదా మనకి, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం వీటి నుంచి దాన్ని స్క్రోల్ డౌన్ అయితే చేస్తే చిన్న విండో లాగా ఇక్కడ చూపించాడు చూసారా. మనం దాన్ని స్వైప్ చేస్తే చిన్న విండో లాగా అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఇట్లా కావాలంటే యూజ్ చేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది యాప్. అదొకటి ఆప్షన్. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఫ్రంట్ కెమెరా ఎఫెక్ట్స్ అని ఉంది చూసారు ఇక్కడ. ఇది ఓపెన్ చేసుకుంటే దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డిఫాల్ట్ గా అయితే ఇది ఉంది, ఒకసారి ఇది ఉంది కదా, ఇది పెట్టి చూద్దాం ఒకసారి. ఆ సౌండింగ్ చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి ఎక్కడ కూడా ల్యాగింగ్ అనేది అసలు ఎక్కడా లేదు, చూసారు కదా. యాప్స్ ఎంత ఫాస్ట్ గా ఉందంటే మొబైల్ కూడా, ల్యాగింగ్ కూడా ఎక్కడ లేదు, ల్యాగింగ్ అనేది కనిపించట్లేదు మనకి. స్ట్రక్ అవడం కానీ హ్యాంగ్ అవడం కానీ ఎక్కడన్నా ఇది అవడం కానీ ఎక్కడ హ్యాంగ్ అవడం కూడా ఎక్కడ లేదు. ఇంక్లూడింగ్ యానిమేషన్స్ కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. ఎంత మనం ఇచ్చేసినా సరే చూసారా ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుందో. నాకైతే బిల్డ్ నచ్చింది. బిల్డ్తో పాటే మనకి ఇక్కడ ఉంది కదా అప్డేటర్ అనే యాప్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు, ఉంది కదా ఇక్కడ ఉంది కదా. దీనిలో మనం అయితే చెక్ చేసుకుంటే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటే కనుక అది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చూపిస్తుంది. డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే మనకి TWRP నుంచి అదే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అప్డేట్. అదొక మంచి విషయం దీనిలో. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇదండి. ఇన్స్టాలేషన్ కూడా చూద్దాం. ఇక్కడ ఉంది కదా, పవర్ అయితే ఆఫ్ చేద్దాం. ఏది ఏమైనా కానీ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి.
ఉంది కదా, పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. స్క్రోల్ ఆన్ చేస్తే సెట్టింగ్స్లో ఇక్కడ MIUI అకౌంట్ ఉంది కదా, MI అకౌంట్ గూగుల్ అకౌంట్ రెండు రిమూవ్ చేసేసేయాలి. రెండు రిమూవ్ చేశాక ఇక్కడ ఉంది కదా పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ, దీనిలో వచ్చాక ఇక్కడ ఉంది కదా లాక్ స్క్రీన్లో ఇప్పుడు టర్న్ ఆఫ్ ఉంది కదా, టర్న్ ఆఫ్ లాక్ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ లాక్ ఉంది కదా, దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే మనకి టోటల్ పాస్వర్డ్స్ అయితే టర్న్ ఆఫ్ అయిపోతాయి. మొత్తం టోటల్ పాస్వర్డ్స్ అన్ని టర్న్ ఆఫ్ చేసేసేయాలి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా పవర్ బటన్, అసలు ఆ యానిమేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఆ రెడ్ కూడా అసలు స్క్రీన్ యానిమేషన్ అసలు ఇక్కడ చూడండి, దాని యాక్యురసీ కానీ దాని యానిమేషన్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారంటే చాలా బాగుందండి చూడటానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు స్క్రీన్లో చూడటానికి ఇంకా ఇలా ఉంది, అసలు రియల్గా చూస్తే కనుక భలే ఉందిలే అసలు. ఉంది కదా, పవర్ ఆఫ్ చేసేద్దాం. పవర్ ఆఫ్ చేశాక ఇప్పుడు ఉంది కదా పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. DWRP ఓపెన్ అయింది కదా, అయ్యాక దీనిలో వైప్, అడ్వాన్స్డ్ వైప్, డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా అని ఫార్మాట్ చేసేసేయండి. అయ్యాక ఇన్స్టాల్, స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఉంది చూసారా, ఇదైతే రోమ్ ఫైలు. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఉంది కదా వైప్ టు ఫ్లాష్, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఉంది కదా వైప్ చెక్ డాల్విక్ ఉంది కదా, ఇక్కడైతే వైప్ చేసేసేయండి. రీబూట్ సిస్టమ్ కొట్టేసేయండి. స్వైప్ టు రీబూట్. బూట్ యానిమేషన్ కూడా చూడండి భలే డిఫరెంట్గా ఉంది కదా. మనకి ఫస్ట్ బూటింగ్ తీసుకోవడానికి అయితే దగ్గర దగ్గర ఒక 6 to 7 minutes అయితే టైం తీసుకుంటుంది. కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. MIUI 12.03 MIUI వర్షను, ఇది వచ్చేసి MIUI మిక్స్ వర్షన్ వచ్చేసి 20.12.2 బీటా వర్షన్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే, ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే MIUI మిక్స్ 20.12.2 బీటా వర్షన్ ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ. ఇది వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.